అదే సాయంత్రం 6 మనకి మామూలుగా టీవీ ఛానళ్ళలో మీకు తెలుసు ప్రైమ్ టైం అంటాం. అడ్వర్టైజ్మెంట్ రేట్ ఎక్కువ ఉంటుంది ప్రైమ్ టైం, పొద్దున పూట సాయంత్రం పూట. ఇప్పుడు ఆ టైం అంటున్నారు వీళ్ళు, పీక్ అవర్స్ అంటున్నారు వీళ్ళేమో వీళ్ళ భాషలో. మనం ప్రైమ్ టైం అంటాం. ఈవెన్ అడ్వర్టైజ్మెంట్లు కూడా ప్రైమ్ టైం యాడ్స్ అంటారు కదా, అట్లాగా ఇక్కడ వీళ్ళు ప్రైమ్ టైం అంటున్నారు, అదే పీక్ అవర్స్ అంటున్నారు. ఇది నిజమైతే కనుక చాలా పెద్ద ఇష్యూ. అలా కాకూడదని కోరుకుందాం. ఒక తీపి కబురు నేను పొద్దున్నే చూడగానే ఫ్రంట్ పేజీ హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే వాళ్ళ ఎకో సిస్టంలో నేను పనిచేసా. అమ్మయ్యా కరెంట్ ఛార్జీలు పెరగవంట. ఇప్పుడు నాకు ఆఫీస్కి 10,000 15,000 రూపాయలు బిల్లులు అవుతుంటే దోల తీరిపోతుంది. అదే కదా, ప్రజలకి చెప్పలేం కదా మాకు కరెంట్ ఛార్జీ ఎంత అవుతుందండి అని చెప్పేసి. బిల్లులు ఎక్కువైపోతుంటే దోల తీరిపోతున్నది పరిస్థితి రకంగా. అట్లాంటి సిచ్యువేషన్లో ఇదైతే కనుక కొంత డేంజరస్. ఇదే కంట్రోల్ అనుకున్నా. మళ్ళీ సాక్షి పేపర్ చూడగానే మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చింది, షాకు. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో బిల్లు అయ్యేదాకా, ఎందుకంటే ఇవాళ పేపర్లు నమ్మి సావలేము, దీన్ని నమ్మలేము అటు ఆడిని నమ్మలేము. ఈడేమో రెచ్చగొడతాడు, వాడేమో చిచ్చు పెడతాడు, అది చిచ్చు కొడతాడు. చిచ్చు పెట్టడం వేరు, చిచ్చు కొట్టడం వేరు అనమాట. మనకి పిల్లలకి జోల కొట్టినట్టు జోల పాడతాడు అనమాట. చూడాలి. అంటే వీళ్ళు ఏపీఆర్సీ వాళ్ళే విడుదల చేశారు కాబట్టి ఓకే, రాజకీయంగా వీళ్ళు రాసి రాతలు పక్కన పెడితే ఏపీఆర్సీ వాళ్ళే అంటే విద్యుత్ ఛార్జీల నియంత్రణ మండలికి సంబంధించి వాళ్ళే ఒక ప్రకటన చేశారు అంటే మేబీ తగ్గుతాయేమో అని అనుకోవాలి. కానీ వచ్చేది సమ్మర్